Welcome to 6 Minutes 24 Headlines. భారతదేశాన్ని తక్కువ అంచనా వేయకండి. బ్రిటన్ జపాన్లను అధిగమిస్తోంది. ప్రధాని మోదీ. షాక్ ఇస్తున్న బంగారం ధరలు. 24 క్యారెట్ల తులం బంగారం 1.41 లక్షలు. అధ్యక్షుడి హోదాలో డ్యాన్స్ చేయడం నా భార్యకు నచ్చదు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్. జెరూసలేంలో దారుణ ఘటన. ఆందోళనకారులపై దూసుకెళ్లిన బస్సు, 10 మంది మృతి. అమరావతి రైతులకు రుణమాఫీ. ప్రభుత్వం కీలక ప్రకటన. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పరిశీలించిన సీఎం. ఉన్నతాధికారులతో సమీక్ష. వేతన పరిమితి పెంచే ఛాన్స్. పిఎఫ్ పరిధిలోకి మరింత మంది ఉద్యోగులు. డీఎంకేతో సీట్ల పంపకాల్లో పీటముడి. విజయ్తో కొత్త కూటమికి కాంగ్రెస్ పావులు. ఉత్తరప్రదేశ్లో 2.89 కోట్ల మంది ఓటర్ల తొలగింపు. లోకేష్ సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘిస్తారా? జూపూడి. 12 నుంచి శ్రీశైలంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు. దేవస్థానం వెల్లడి. ఎగవేతలు కూల్చివేతలతో కాంగ్రెస్ పాలన కొనసాగుతోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు. అమిత్ షాతో చంద్రబాబు కీలక భేటీ. బిగ్ డెసిషన్. ట్రాఫిక్ కష్టాలకు చెక్. హైదరాబాద్లో 18 కిలోమీటర్ల భారీ స్టీల్ బ్రిడ్జ్. నిజామాబాద్ జైలులో గంజాయి ఘటనపై సీరియస్. జైలర్పై సస్పెన్షన్ వేటు. నిజామాబాద్ జిల్లాలో యూరియా కష్టాలు. క్యూలైన్లో చెప్పులు, పాస్బుక్లు పెట్టి రైతుల పడిగాపులు. నాకు మంత్రి పదవి ఇవ్వకుంటే కాంగ్రెస్కే నష్టం. ఎమ్మెల్యే మల్రెడ్డి కీలక వ్యాఖ్యలు. అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేం. నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చెల్లిన మంత్రి దుద్దిల్ల శ్రీధర్. కొవ్వూరులో ట్రావెల్స్ బస్సు దగ్ధం. డ్రైవర్ అప్రమత్తతో ప్రయాణికులు సురక్షితం. తెలంగాణలో అరాచక అప్రజాస్వామిక పాలన. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజీ శ్రవణ్. బీహార్లో బొరకాపై నిషేధం. జ్యువెలరీ షాపుల నిర్ణయంపై వివాదం. చెప్పుల ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం. 3 అంతస్తులకు ఎగిసిపడిన మంటలు.